అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంలో ఉన్న బలమైన నాయకుడిని బలం లేకుండా చేయాలని చూస్తుంది. అవతలి పార్టీలు ఉన్నోళ్ళను ఈ పార్టీలకు గుంజే ప్రయత్నం చేస్తుంది. అది కుదరకుంటే కోరలు గోర్లను వీకి శక్తి లేకుండా చేస్తుంది. హాగో అదే ఉపాయం వేసినట్టున్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. కానీ సిద్దిపేటలో ఉన్నది ఎవరు? హరీష్ రావు కదా. సీఎం ఏమో చేద్దామని పోతుంటే హరీష్ రావు సార్ గట్టి సురుకులు ఇచ్చిండు. సిద్దిపేట వెటర్నరీ కాలేజీ కలెక్టరేట్ పక్కనే హెలికాప్టర్లకి వెళ్ళి చూడు, పిల్లర్లు నిన్ను ఎక్కిరిస్తాయి. అర్ధాంతరంగా ఆగిపోయిన పనులు నిన్ను ఎక్కిరిస్తాయి. అది సగం పనులు అయినాక ఆ కాలేజీని నువ్వు కొడంగల్కి ఎత్తుకపోయినావు. ఇది ఒక ముఖ్యమంత్రికి చేసే పనే? ఏ మొహం పెట్టుకుని సిద్దిపేట వస్తున్నావు? నేను మీ వెటర్నరీ కాలేజీ సిద్దిపేటలో రద్దు చేసి కొడంగల్కి ఎత్తుకపోయినా చాలా గొప్ప పని చేసినా అని చెప్పడానికి వస్తున్నావా? మీ రంగనాయక్ సాగర్ టూరిజం ప్రాజెక్ట్ ఆపేసిన, మీ రింగ్ రోడ్ ఆపేసిన, మీ బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ బిల్డింగ్ రద్దు చేసిన, ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల భవన నిర్మాణం ఆపేసిన, మీ స్టేడియం పనులు ఆపేసిన, మీ 3 టౌన్ 2 టౌన్ పనులు ఆపేసిన, మీ చిన్న కోడూరు అల్లిపూర్ ఇల్లంతకుంట 4 లైన్ రోడ్ పనులు ఆపేసిన, ఇవన్నీ నేను చేసిన గొప్ప ఘనకార్యాలని చెప్పడానికి వస్తున్నావా? నేను అడుగుతున్నది ఏంటంటే, రద్దు చేసిన 1070 కోట్ల రూపాయల పనులను తిరిగి పునరుద్ధరించండి. ఆ పనులు కొనసాగింపజేయాలని మా నియోజకవర్గ ప్రజల పక్షాన్ని డిమాండ్ చేస్తాం. సద్దిమూట తీరుగా డెవలప్ అవుతున్న సిద్దిపేటను ఆగం చేసినావు సీఎం కుర్చీ ఎక్కినాక. సగం పనులు పూర్తయిన వెటర్నిటీ కాలేజీని కొడంగల్కి ఎత్తుకొని పోయినావు. నమ్మి నానవస్తే పుచ్చి బూరలైనట్టు సిద్దిపేటలో జరిగే అభివృద్ధి పనుల నడుమిట్లనే నాశనం చేసినావు. అసొంటిది ఏం ముఖం పెట్టుకుని సిద్దిపేటకు వస్తున్నావు సీఎం రేవంత్ రెడ్డి? ఇక్కడ జనం నీకు జేజేలు కొడతారు అనుకుంటున్నావా? సిద్దిపేట ప్రజల నెత్తిలా గుదిబండ వేసినందుకు నిన్ను నెత్తిలా పెట్టుకుంటారు అనుకుంటున్నావా సీఎం గారు? మా నోటికాడ బుక్క ఎత్తగొట్టినందుకు నీ కోసం సిద్దిపేట ప్రజలు డాన్స్ లేస్తారు, జేజేలు కొడతారు అనుకుంటున్నావా రేవంత్ రెడ్డి? అన్నట్టు గట్టిగానే వేసుకున్నాడు మాజీ మంత్రి హరీష్ రావు సారు. బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు సాధించుకున్న ప్రాజెక్టులను ప్రారంభించేదానికి వస్తున్నావు. అది నీ ఖాతాలు వేసుకుందామని చూస్తున్నావు కావచ్చు. గాని సిద్దిపేట వాళ్ళకు తెలుసు సీఎం గారు, మీరు సీట్ ఎక్కినాక సిద్దిపేటకు మంజూరైన 1070 కోట్ల డెవలప్మెంట్ పనులను రద్దు చేసినావు. అసంటప్పుడు సిద్దిపేట జనం నీకు పూలదండలేసి స్వాగతం పలుకుతారని ఎట్లా అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి? చెప్పిన హామీల సంగతి దేవుడెరుగు. ఉన్న ఎత్తుకపోయి మళ్ళా మా సిద్దిపేటకే వస్తున్నావు అంటే నీది మామూలు గుండె కాదు సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు ఇజ్జత్ తీసి ఇంటెన్కేసినంత పని చేసిండు. సిద్దిపేటను కంటికి రెప్పతీరుగా చూసుకునే నన్ను ఏదో తిప్పల పెడదామని చూస్తున్నావు కావచ్చు. గాని మా పబ్లిక్ కి తెలుసు ఏది మంచి ఏది చెడు అనేది. నువ్వు ఒక్కసారి కాదు 100 సార్లు వచ్చినా సిద్దిపేటకు నువ్వు చేసిన ద్రోహం మర్చిపోరు సీఎం గారు అన్నట్టు షీరి చింతగట్టినంత పని చేసిండు. అందుకే సిద్దిపేట జనం హరీష్ రావు సార్ తో ఏమంటున్నారు ఒకసారి నుండి. మనల్ని అయితే మరి దారుణం చేసింది. కానీ ఇటువంటి పరిస్థితి రావద్దు. నువ్వు ఎంత కష్టపడ ఊరికి తిరిగి నువ్వు మీటింగ్లు పెట్టి మేము పెట్టమంటే కూడా నువ్వు ఎంత బాగా పడ్డావు. పెట్టమని అంటే పెట్టుమని నువ్వు చేసి ఇవన్నీ పెట్టినాక అయ్యాలు వచ్చి వాళ్ళు ఓపెనింగ్ చేసేది అంత అవసరం? నువ్వు వచ్చినాక అంటేనే వాళ్ళు అందులో అంటారు మీ సార్ వచ్చిండ అమ్మ మీకు ఇంత అని అంటారు. అంటే మా సార్ వస్తే మాకు ఉండదు అంతా ఉంటది. చాలా మరి ఎందుకంటే ఎంత బాగా పడ్డావు నువ్వు మా మేము చేయంగా నువ్వు ఎంత కష్టపడ్డావు. నాకేముంటది అక్క, అన్ని నీళ్లు తెచ్చినందుకు ఇంత పంట పండితే మీకు బాగుండాలి. ఎంత కష్టపడ్డా 5 ఏళ్ళు కష్టపడ్డా. వస్తానంటేనే సిద్దిపేట జనాలకు తెలియదా ఎవరు పని చేసిండ్రో ఎవరు ప్రచారాలు చేసుకుంటున్నారు అనేది? అందుకే పని చేసింది మీరు, ఓపెనింగ్ చేసుకునేది వాళ్ళు అని చెప్తానే ఉన్నారు. అంతే కదా, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన లోకానికి కనబడదా? ఏమంటారులా? అంతే కదా. కాంగ్రెస్ పార్టోళ్ళు ఫర్ లాంగ్ దూరం పోయినా హెలికాప్టర్ వేసుకొని పోతున్నారు. గాలి మోటార్లను షేర్ ఆటోల తిరగవాడుతున్నారు. కష్టపడి పని చేసుడు బంద్ పెట్టి లగ్జరీకి అలవాటు పడ్డారని సర్కారు మీద దుమ్మెత్తి వస్తున్నాయి కదా ప్రతిపక్షాలు. హాగో అది మంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్కు నచ్చుతలేదో లేకుంటే సార్ స్టైల్ మార్చిండో తెలియదు. కానీ పచ్చటి పొలాల నడుమ ఎట్లా తిరుగుతున్నాడో చూడండి. నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప డుగ్గు 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 డుగ్గని ఈ పచ్చని షేడ్లను చూసే తప్ప చిక్కు బుక్కు చిక్కు చిక్కు బుక్ అని
అన్నట్టు ఎట్లా పోతున్నాడో చూడుండ్రి మంత్రి సారు. డుగుడుగుడు గాని మోత మోగుతా అంటే వెనక మరలా సినిమాల తిరగ దుమ్ములు వేస్తుంటే ఏరే లెవెల్లో వస్తున్నాడు మంత్రి సారు. నల్గొండ మండలం అప్పాజిపేట అనే ఊర్లో బ్రాహ్మణ వెల్లంల నుంచి వచ్చే కాల్వ నీళ్లను కరీక చూసిండు సారు. రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖకు మంత్రియే గాని నీళ్ల మంత్రి తిరగ కాల్వల పొంటి ఎందుకు తిరుగుతున్నాడంటే సార్ నల్గొండ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేటానికి కంకణం కట్టుకున్నాడట. అందుకే అప్పాజిపేటకు కొత్తగా కడుతున్న పిల్ల కాలువల పనులకు శంకుస్థాపన చేసిండు. దీంతో నియోజకవర్గంలో ఉన్న ప్రతి చెరువును నింపి ప్రతి ఎకరానికి నీళ్లిచ్చి పచ్చటి పంటలు వండేటట్టు చేయాలని ఆరాట పడుతున్నాడట మంత్రి సారు. మరి ఇది సోప్ టాప్ కోసమేనా లేకుంటే నిజంగా నల్గొండ నియోజకవర్గ రైతుల కష్టాలు తీర్చే పని చేస్తున్నాడా అనేది ముందే చూడాలి.